శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశికైనా సరే సంవత్సర ఫలితం అనేటటువంటిది ప్రధానంగా 4 గ్రహాల సంచారం బట్టి ఆధారపడి ఉంటుంది. సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే ఆ గ్రహాల సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాన్ని నిర్దేశించవచ్చు. ఈ సంవత్సరం మే 14వ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉంటాడు. మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటాడు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచారం వల్ల మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత సంవత్సరం చివరి వరకు వక్రించి మిథున రాశిలోకి వస్తాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు సంచారం మే 15 తర్వాత మిథున రాశి, కర్కాటక రాశి, మళ్ళీ మిథున రాశి ఇలా సంచారం జరుగుతుంది. ఇక శనైశ్చరుడు ఉగాది నుంచే మీనరాశిలో ఉంటాడు. సంవత్సరం చివరి వరకు కూడా శనైశ్చరుడు మీనరాశిలో ఉంటాడు. ఈ సంవత్సరంలో మే 18వ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరుగుతోంది. రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ రాహుకేతువులు, శని, గురువు ఏ రాశికైనా ఎలా యోగిస్తారో మనకి గోచార గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 స్థానాలలో శనైశ్చరుడు ఉన్నట్లయితే ఆ శనైశ్చరుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచారం ఉన్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే రాహుకేతువులు ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో సంచారం చేస్తున్నట్లయితే ఆ రాహుకేతువుల సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే విషయం మొత్తం కూడా ఈ శని, రాహువు, గురువు, కేతువు ఈ 4 గ్రహాలు మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి ఏ స్థానాలలో ఉన్నాయి అనే దాన్ని బట్టే ఫలితాలను నిర్దేశించడం జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే కందాయ ఫలితాల ప్రకారం నక్షత్రాలను బట్టి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 14వ తేదీ వరకు గురువు వృషభంలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాల యందు కూడా మంచి విజయాలు పొందగలుగుతారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు అనేటటువంటివి ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా మంచి పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది ఉంటుంది. అయితే మే 15వ తేదీ గురువు సంచారంలో మార్పు జరిగాక మే 15 నుంచి అక్టోబర్ 18 వరకు మళ్ళీ తిరిగి డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కూడా మిథునంలో ఉండటం వల్ల ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణ ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలిస్తాయి కానీ కొంచెం ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి. స్థానచలన సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. శుభ కార్యక్రమాల మూలంగా ధనం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలోనే అతిచారం వల్ల గురువు ఉన్నప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకునేటటువంటి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి వరకు శనైశ్చరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మీనరాశిలో శని ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మానసిక ఆందోళనలతోనే కాలం గడుస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి, లేకపోతే అనారోగ్య భావనలు ఉంటాయి.
ఏ పనైనా సరే ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 17వ తేదీ వరకు రాహు మీనంలో ఉన్నప్పుడు అనుకున్న పనులకు ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అయితే నూతన కార్యక్రమాలు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించరాదు. మే 18 తర్వాత మే 19 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా కుంభంలో రాహు ఉంటాడు. రాహు కుంభంలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ఆందోళన మొత్తం కూడా తొలగిపోతుంది. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఆకస్మిక భయం అనేటటువంటిది దూరం అయిపోతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ప్రయాణాల్లో మాత్రం కొంచెం మెలకువ పాటించాలి. ఏ పనిలో అయినా సరే ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఆలస్యంగా ఫలిస్తాయని చెప్పుకోవాలి. అలాగే కేతువు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 17వ తేదీ వరకు కూడా కన్యలో ఉన్నాడు. ఈ సమయంలో కొత్త వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. కొత్త వ్యక్తుల్ని నమ్మితే ఈ సమయంలో ఎదురుదెబ్బ తగులుతుంది. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడాలి. మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ పనికైనా సరే ఆటంకాలు ఎదురవటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రుణ బాధలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మే 18 తర్వాత నుంచి సంవత్సరం చివరి వరకు సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులు చాలా వరకు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. రుణ బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. సమాజంలో మంచి పేరు సంపాదించగలుగుతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేందుకు అందరూ కృషి చేస్తారని చెప్పుకోవాలి. స్త్రీలు బంధుమిత్రులను కలుసుకోవటం వల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే కందాయ ఫలితాలను బట్టి నక్షత్ర ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి కిందకు వస్తుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మొదటి 4 నెలల్లో పాటించాలి. మొదటి 4 నెలల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. తర్వాత 4 నెలలు అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు యోగదాయకమైన కాలం అని చెప్పుకోవాలి. బాగా నడుస్తుంది. చివరి 4 నెలలు మాత్రం మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి కందాయ ఫలితాలను బట్టి ఈ సంవత్సరము చివరిలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మొదటి 4 నెలలు చాలా బాగుంటుంది. పుష్యమి 4 పాదాల వాళ్ళకి మొదటి 4 నెలలు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత 4 నెలలు జూలై నుంచి అక్టోబరు మధ్యస్థంగా ఉంటుంది. ఇక నవంబర్ నుంచి తీసుకుంటే మాత్రం మొత్తం క్రమక్రమంగా వ్యతిరేక ఫలితాలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే చివరి 4 నెలల్లో కూడా ఈ ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మనం ఈ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కందాయ ఫలితాలను బట్టి మొదటి 8 నెలలు మానసికంగా అశాంతి ఉంటుంది. పనుల్లో ఆలస్యం అనేటటువంటిది ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మధ్యస్థంగా నడుస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అవసరానికి మాత్రమే ప్రయాణాలు చేయాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా కందాయ ఫలితాలను బట్టి నక్షత్ర ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రధానంగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే ఉగ్రదేవతలైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఈ దేవీ దేవతల ఆలయానికి సంబంధించిన దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు పురాణాలకు సంబంధించినటువంటి కొత్త విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.